ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుని బంగారు కిరణాలు పచ్చిక బయలను తాకుతూ, పువ్వులు చిలిపిగా నవ్వుతూ, తుమ్మెదలు మధురమైన పాటలు పాడుతున్న చోట బంటి అనే ఉత్సాహపూరితమైన, స్నేహపూర్వకమైన చిన్న కుందేలు ఆనందంగా గంతులు వేస్తూ ఉండేది. దాని పొడవాటి చెవులను కదిలిస్తూ గడ్డిలో ఆడుకోవడానికి ఇష్టపడేది. ఇలా బంటి ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుండి సాయంత్రం వరకు ఆ అడవి అంతటిని ఆస్వాదిస్తూ ఉండేది. ఆ అడవిలో ప్రతి చెట్టు, ప్రతి చిన్న పురుగు బంటికి ఒక మిత్రుడుగా ఉంటూ తన చుట్టూ ఉన్న ప్రపంచంతో ప్రేమగా ఉండేది. ఒకరోజు సాయంకాల సమయంన బంటి ఒక నది ఒడ్డున ఆడుకుంటూ ఉండగా ఒక రంగుల కాంతి దాని కళ్ళను ఆకర్షించింది. అది ఒక అద్భుతమైన సీతాకోక చిలుక. దాని రెక్కలు నీలం, ఆకుపచ్చ మరియు ఎర్రని రంగుల కలయికతో మెరుస్తూ ఉన్నాయి. ఆ సీతాకోక చిలుక గాలిలో అందంగా ఎగురుతూ నాట్యం చేస్తూ ఉంది. బంటి ఒక క్షణం ఆగి తన చిన్న ముక్కును కదిలిస్తూ దాన్ని చూస్తూ, "నువ్వెంత అందంగా ఉన్నావు, నీ రెక్కలు ఒక పెయింటింగ్లా ఉన్నాయి. నేను కూడా నీలాగే ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నాను." ఆ సీతాకోక చిలుక బంటి మాటలు విని తన రెక్కలను కదిలించి ఎగిరిపోయింది. బంటి తన రంగు, రూపాన్ని చూసుకుంటూ, "నా కాళ్ళు చాలా సాధారణంగా ఉన్నాయి" అని ఒక్కసారిగా తనను తాను బాధపడుతూ ఉంది. సాధారణంగా భావించింది. నేను మామూలుగా కుందేలుగా ఉంటున్నా, నాలో ఎలాంటి ప్రత్యేకతలు లేవని తనలో తాను గొణుక్కుంది. ఆ రోజు మిగతా సమయం అంతా అది కొంచెం బాధగా గడిపింది. రోజు చాలా ఉత్సాహంగా ఉండే బంటి ఆ రోజు ఒకే దగ్గర కూర్చొని బాధపడసాగింది. మరుసటి రోజు పక్కనే ఓక్ అనే చెట్టులో నివసించే తన తెలివైన స్నేహితురాలు చింటూ అనే గుడ్లగూబను కలవడానికి వెళ్ళింది. చింటూ చెట్టు మీద కూర్చొని చూస్తూ ఉంది. బంటి తన దగ్గరకు రాగానే, "ఏమైంది మిత్రమా, ఎందుకు బాధపడుతున్నావు?" అని మెల్లగా దయతో తన పెద్ద కళ్ళను రెప్పవేస్తూ అడిగింది. బంటి తన బాధను చింటూకు చెప్పింది. "నేను ఓ అందమైన సీతాకోక చిలుకను చూశాను, అది ఎంతో బాగుంది" అంటూ చెప్పింది. చింటూ ఓపికగా విన్నాక తన రెక్కలను మెల్లగా సరిచేసుకుంటూ, "నా ప్రియమైన బంటి, చూడు, సీతాకోక చిలుక నిజంగా అద్భుతమైనదే. కానీ సీతాకోక చిలుక నీలాగా గెంతులు వేయలేదు కదా, అది నీలాగా గుహను కూడా తవ్వలేదు. దేవుడు, మన సృష్టికర్త, సీతాకోక చిలుకను ఎగరడానికి, దానిదైన రీతిలో అందంగా ఉండడానికి సృష్టించాడు. అలాగే నిన్ను గెంతులు వేయడానికి, గుహను తవ్వడానికి మరియు ప్రేమగల స్నేహితుడిగా ఉండటానికి సృష్టించాడు." కీర్తనలు 139:14. "నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును." ఎవరి ప్రత్యేకత వాళ్ళకే అని చింటూ బంటితో చెప్పగా, ఆ రోజు నుండి బంటి ఎవరిని చూసినా బాధపడేది కాదు, అసూయపడేది కూడా కాదు. తనకు దేవుడు చక్కని రూపాన్ని ఇచ్చాడని చాలా సంతోషంతో గడపసాగింది. మనం కూడా కొంతమందిని, అందమైన వారిని చూడగానే నేను ఇలా పుట్టి ఉంటే బాగుండు అని ఫీల్ అవుతూ ఉంటాం కదా. వేరే వాళ్ళని చూసి బాధపడుతూ, అసూయపడుతూ కూర్చునక నీకు ఇచ్చినటువంటి అందమైన రూపాన్ని కృతజ్ఞతాస్తుతులతో దేవునికి మహిమపరచు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.